హోలీ కలర్స్ కొంటావా? హోలీ కలర్సా? వద్దమ్మా, ఇవన్నీ కెమికల్స్. అవి ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తాయి. అందరూ కొనుక్కుంటున్నారు కదా, ప్లీజ్. కొనుక్కుంటున్నారమ్మా, అవి చాలా కెమికల్స్ ఉంటాయి కదా అందులో. కావాలంటే అమ్మని అడిగి. అమ్మా, నాకు హోలీ కలర్స్ కావాలమ్మా. దానిలో కెమికల్స్ వేస్తున్నారు, బాగా అంటున్నారు. వద్దంటున్నారు, కెమికల్స్ వేస్తున్నారు. అవును కదా, మరి హోలీ కలర్స్లో బోల్డ్ కెమికల్స్ యాడ్ చేస్తున్నారు కదా, మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. కానీ నాకు హోలీ ఆడుకోవాలనిపిస్తుంది. మరి ఎట్లా, ఏం చేద్దాం? మనం నేచురల్ హోలీ కలర్స్ తీసుకుందామా? అదే. హోలీ టైంలో మనం మార్కెట్కి వెళ్ళగానే చాలా బ్రైట్గా ఉండే కలర్స్ జస్ట్ 5 రూపీస్కి 10 రూపీస్కి దొరికేస్తూ ఉంటాయి. చూడటానికి అట్రాక్టివ్గా ఉండటం వలన మనం ఏం ఆలోచించకుండా మన పిల్లల హ్యాపీనెస్ కోసం కొనేస్తాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హోలీ కలర్స్ తయారు చేసే ప్రాసెస్లో ఆ కలర్స్లో హై లెవెల్స్లో క్రోమియం, మెర్క్యూరీ, లెడ్ లాంటి డేంజరస్ కెమికల్స్ యాడ్ అవుతూ ఉంటాయి. పిల్లలు చాలా సెన్సిటివ్గా, డెలికేట్గా ఉంటారు కాబట్టి వీటి వలన జస్ట్ మనకి బయటకు కనిపించే స్కిన్ ఎలర్జీస్ మాత్రమే కాదు, ఐలోకి పట్టడం వలన ఐ ఇన్ఫెక్షన్స్, ఐ ప్రాబ్లమ్స్, ఈ కలర్స్ పీల్చడం వలన ఆస్మా, క్రానిక్ పల్మనరీ డిసీజెస్ వస్తాయి. అండ్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన లంగ్స్ కూడా వీక్ అయిపోయాయి కాబట్టి మనం కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ కలర్స్ ఎంత వాష్ చేసినా స్కిన్ మీద నుంచి పోవటానికి అట్లీస్ట్ 2-3 డేస్ టైం పడుతుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇందులో ఉండే హెవీ మెటల్స్ వలన మన కిడ్నీస్ అండ్ లివర్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలా అని మనం హోలీ సెలబ్రేట్ చేసుకోవద్దా అంటే నో. యాజ్ పేరెంట్స్ పిల్లల సేఫ్టీ కోసం మనం ఎప్పుడూ కాన్షియస్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అలానే ఈ హోలీని న్యాచురల్ కలర్స్తో సెలబ్రేట్ చేసుకుందాం. ఈ న్యాచురల్ కలర్స్ సింపుల్గా పిల్లలతో కలిసి ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. సరే, నీకు ఏ కలర్స్ కావాలో చెప్పు. గ్రీన్, పింక్, ఇంకా ఎల్లో, బ్లూ. ఓకే, డన్. ఫస్ట్ మనం ఎల్లో కలర్ చేసుకుందాం. కొంచెం వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పసుపు బదులు మనం బంతిపూలను కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కార్న్ స్టార్చ్ తీసుకొని ఇందులోకి కొంచెం ఈ వాటర్ని యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేయండి. నెక్స్ట్ బ్లూ కలర్. బ్లూ కలర్ కోసం శంఖం పూలు అంటాం కదా, బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. కొంచెం హాట్ వాటర్లో ఈ ఫ్లవర్స్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే వాటర్ డార్క్ బ్లూ కలర్కి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం ఫ్లోర్ తీసుకొని అందులోకి కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే గ్రీన్ కలర్ కోసం ఏదైనా లీఫీ వెజిటేబుల్ని చాప్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అగైన్ సేమ్ ప్రాసెస్. ఫ్లోర్లోకి కొంచెం మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టండి. లాస్ట్లీ పింక్ కలర్ కోసం బీట్రూట్ని చాప్ చేసుకొని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సేమ్ అలానే ఈ జ్యూస్ని ఫ్లోర్కి కలిపి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 4 కలర్స్ని సన్లైట్లో ఒక 1 అవర్ పాటు ఉంచితే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత ఈ పౌడర్ని సీవ్ చేసుకోండి. ఇలా సీవ్ చేసుకోవటం వల్ల మనకి ఫైన్గా వస్తుంది పౌడర్. అంతే, వీ హ్యావ్ మేడ్ 4 కలర్స్. సో ఇట్ ఈస్ దాట్ సింపుల్. ఒకవేళ మీకు చేసుకోవటం కుదరకపోయినా న్యాచురల్ హోలీ కలర్స్ దొరుకుతున్నాయి, అవి ప్రిఫర్ చేయండి. బట్ ఒకటి చూసుకోండి, న్యాచురల్ కలర్స్ మనకి బ్రైట్గా ఉండవు, పేస్టల్ కలర్స్లో ఉంటాయి, అంటే లైట్ షేడ్స్లో ఉంటాయి. సో చూసుకొని కొనుక్కోండి. So let's celebrate safe Holi, and please like the video and share with your friends and family. Thanks for watching.